ఫ్రెండ్స్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. డ్రెస్ అన్ని చేంజ్ చేసుకుని తినేస్తున్నారు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చెమటలు మామూలుగా లేవండి. ఆంధ్ర వస్తేనే చెమటలు అయితే ఘోరంగా ఉంటాయి. సో బర్త్డేకి మేము ఎలా ప్రిపేర్ చేస్తున్నాము, అసలు ఏమేమి వంటలు చేస్తున్నాము, ఎవరు ఏ పనులు చేస్తున్నారో చెప్తున్నాను. అక్కడ మా అక్క మా ఆంటీ అయితే గిన్నెలు దమ్ముతున్నారు. మా మామయ్య అయితే పుదీనా కొత్తిమీర అయితే ఒలుస్తున్నారు. నా కొడుకు చూడండి ఫ్రెండ్స్, వీడు ఎలా ఆడుతున్నాడు. సో ఇక్కడైతే మొత్తం కిరాణా సరుకులు అయితే తీసుకురావడం జరిగింది. పొయ్యి మీద అయితే వండేసేయాలి ఫ్రెండ్స్. సో నేను మధ్య మధ్యలో అయితే నేను వీడియో తీస్తాను. అసలు ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, ఏంటి అనేది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. నేనైతే కంటిన్యూగా తీయలేకపోయానండి. ఫోన్ అయితే నా దగ్గర లేదు. చికెన్ కర్రీ ఉడుకుతుంది ఇక్కడైతే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇంట్లో లేదు. ఏమన్నా వేసిందా ఫ్రెండ్స్, చూస్తున్నారా? అయితే సో ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది. సో ఇక్కడ సాంబార్. సో యమ్మీ. సో ఎవరెవరు వచ్చారు, ఎలా జరుగుతుంది? యాక్చువల్లీ నేను కుకింగ్ దగ్గర ఉండిపోయేసరికి వీడియో కూడా తీయలేకపోయాను. బట్ తను బయట ఇరుగోండి. వచ్చి బెలూన్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హీరోయిన్ ఫ్రెండ్స్, కానీ మీరు గుర్తించలేకపోతున్నారు. ఈసారి గట్టిగా పడిద్ది, చూసుకోండి. ఇప్పుడు బాగా పడుతుంది. ఇప్పుడు నేను అయితే 10:30, 11 అయితే స్టేటస్లో వదులుతా కదా. తండ్రి అయ్యా సోని పెళ్లి రోజున ప్రభు, ఈ రోజు నా దేవుని పొందనాలు. నీకోసమైన ప్రభు, మా బిడ్డ కోసం దేవుని పొందనాలు తండ్రి. పుట్టినరోజు అంటూ నా దేవుని పొందనాలు అయ్యా. పుట్టినరోజు నా దేవుని పొందనాలు ప్రభా. సంవత్సరంతో ప్రభు నీ సహాయం చేసావు నా తండ్రి. నీ కాపుతాలు నా తండ్రి ప్రభా సహాయం చేసిన ప్రభు. పుట్టినరోజు ఏర్పరచు దేవుని. చైన్ బయట ఏమను బావా. మరి చూడొద్దా? మన ఫోన్ ఏదమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇక్కడ ఏంటి మక్క వాళ్ళు కూడా ఉన్నారనుకుంటున్నారండి. వాళ్ళ పెళ్లి రోజే మా చెల్లికి అయితే బాబు పుట్టాడండి. సో 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిందనమాట లక్. సో అందుకని వీళ్ళని కూడా విష్ చేయండి, అలాగే నా కొడుకుని కూడా విష్ చేయండి. సో మాకైతే చాలా సింపుల్గా అయినా కానీ చాలా బాగా జరిగింది అనుకున్నాము. మాకున్నంతలోనే జరిగింది. ఈ బర్త్డే రోజున మా అక్క వాళ్ళు ఫస్ట్ టైం అండి 18 ఇయర్స్ తర్వాత ఇలా కేక్ కట్ చేసుకోవడం కానీ, డెకరేషన్లో ఫొటోస్ దిగడం కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. మా అందరికైతే చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని ఫొటోస్లో అయితే నా బంగారు తల్లే ఉంది ఫ్రెండ్స్. తీసానక్క, అందరినీ తీసాను. సరే వెళ్ళరానక్క. చేసుకో వెళ్ళు.
ఫ్రెండ్స్ ఫస్ట్ బర్త్డే అయితే ఇలా జరిగింది. సో ఇక్కడ ఇంతమంది ఆంటీ ఒక ఫోటో దిగండి ఆంటీ. మాయా నడు తీసా వీడియోలో. లైటింగ్ అయితే కొంచెం తగ్గినట్టు అనిపించిందండి. అక్కడ ఒక లైట్ పెడితే సరిపోయేది, కానీ ఊర్లో కదా కరెంటు రావడం పోవడం, అమ్మా ఎంత ఇబ్బంది అయిపోయిందనండి. ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళకి కానీ లేకపోతే మా చుట్టాల వారికి మాత్రమే పిలుచుకోవడం జరిగింది. సో యాక్చువల్లీ హైదరాబాద్లో చేద్దాం అనుకున్నాము, అనుకోకుండా ఊర్లో అయితే పెట్టేసుకున్నాము. మాకు నచ్చినట్టుగా ఇంట్లో సింపుల్గా ఇదేనేమో వండాము. అందుకే కదా ఏడి మన ఏడి సన్నీ 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 ఉషక్క ఉషక్క వంటలు ఎలా ఉన్నాయి? పెద్దమ్మ వంటలు ఎలా ఉన్నాయి? పెద్దమ్మ చాలా ఏ బావకులాగా ఏ బావకులాగా మా అన్నయ్యకి లాగానా దోస్తులు. సో కింద కూర్చోబెట్టా. మా అన్నయ్య ఏంటి అటు జరిగిపోయా మరదసారి భయం వేసిందంటే మొత్తానికి గ్యాప్ ఇచ్చేసావు. అచ్చా హాయ్ చెప్పరా పాపరా మామయ్య ఎక్కడున్నారా? చికెన్ ముక్కలు వేసుకో ఫ్రెండ్స్. ఫేస్ అంతా చెమటలు. మా అన్నయ్య ఎవరిని తీయొద్దందే అదిగోండి వదిన జూమ్ వేస్తున్నా చూడండి కొద్దిగా. అవసరంలా లేపినా నేనే. ఫ్రెండ్స్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. డ్రెస్ అన్ని చేంజ్ చేసుకుని తినేస్తున్నారు. ఈ వీడియో ఎంతేనండి, నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాయ్గా నేను పిలవంగానే వచ్చిందనమాట. సో మీకు అందరికి ఆల్మోస్ట్ తెలుస్తాను. బాయ్. మేమందరం ఇక్కడ పండుకుంటే డాబా మీద ఫుల్ వర్షం. అందరూ కూడా డాబాల మీద నుంచి లేచేస్తున్నారు. చూడండి ఫుల్ వర్షం. ఇదైతే ఒక స్వీట్